మెగాపై సిబిఐ కేసు లంచం కేసులో దర్యాప్తు 315 కోట్ల ప్రాజెక్టులో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు 8 మంది అధికారులపై కేసు నమోదు. హైదరాబాద్ కు చెందిన మెగా ఇక అంతా స్వాహా చేసి శుద్ధపూస మాటలా నాడు ధర్నా చౌక్ ఎత్తేసి నేడు పోరాటం అంటున్నాడు. పోరాటం లేపుతున్నాడు చెయ్యి. ఇక గతంలో ప్రశ్నించిన గొంతులను తొక్కేసిండు, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిండు. 1.30 లక్షల మందికి అంటే 1,30,000 మందితోటి దళిత బంధు ఇచ్చిండట. ఇక లబ్ధిదారులకు తక్కువ, నీ అనుచరులకు ఎక్కువ మింగిండ్రు. అధికారం పోయినా కాకకు సోయి రాలే. ఇంకెంతకాలం అబద్ధాలతో పబ్బం గడుపుతావు కాక. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గొర్రెల పంపిణీ, దళిత బంధులో చేసిన స్కామ్ ఎంత? కేసీఆర్ కాక తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాక చేయాల్సిందంతా చేసిండు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఖజానాను అశాంతం ఊడ్చేసిండు. అయితే అంతటితో ఆగకుండా కేవలం 9.5 ఏళ్ల కాలంలోనే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు. అయితే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ శాఖలో చూసినా ఆ శాఖలో కేసీఆర్ తాలూకు అవినీతి మార్కలే కనిపిస్తున్నాయి. కానీ అధికారం కోల్పోయి నిండా 4 నెలలే కాకముందే కేసీఆర్ కాక శుద్ధపూట మాసలు చెప్తుండడం తెలంగాణ ప్రజానికాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఇక నాడు తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన తీరును ప్రశ్నించినందుకు ఎంతో మందిని దొక్కేసిండు. అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను జైలు పాలు చేసిండు. పైగా ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపేందుకు ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ను సైతం ఎత్తేసిండు. కానీ శనివారం చేవెలలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కాకైగు ఆగమాగమైతుంది. ప్రతిపక్షం ఉండాలి, విపక్షం లేకుండా చేస్తారా, బలమైన విపక్షం ఉండాలంటుండే. ఇప్పుడు బలమైన విపక్షం గుర్తుకొచ్చింది కాకకు. ఎందుకనంటే అట్లయింది కథ. గొర్రెల స్కామ్ లో కిందికి నీళ్ళు వస్తున్నాయంట. గొర్రెల స్కామ్ లో తలసాని సీనన్న కూడా రేపు మాపు పార్టీ మారే ఛాన్స్ ఉందంట. మరి లేదంటే కథ పట్టించేటట్టున్నారు.